హలో అందరికీ, మీ ఏకేఆర్ మూర్తి. టుడే వీడియో చాలా కొంచెం అగ్రెసివ్గా ఉంటుందండి. సో ఎందుకంటే మీ టీనేజ్ అండి, ఎవరైతే యుక్త వయసులో ఉన్నారో, ఎవరైతే మిడిల్ వయసులో ఉన్నారో వాళ్ళకే నేను ఈ రోజున కన్ఫామ్గా మీకు మోటివేట్ అనుకోండి, లేకపోతే వేరే విధంగా ఏదైనా అనుకోండి, కన్ఫామ్గా దాని గురించే మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అండి. మీరు ఏదైనా టాలెంట్ ఉంటే ఆ టాలెంట్ని నేర్చుకోండి. కన్ఫామ్గా రాబోయే రోజుల్లో మీకు కన్ఫామ్గా ఉపయోగపడుతుంది. నా అన్వేషణ ఈ రోజు నేను ఒక యూట్యూబ్ షార్ట్ చూసాండి. ఆ అన్న నా అన్వేషణ ఎంత అగ్రెసివ్గా చెప్పాడో చూసారండి. ఆయన సక్సెస్ఫుల్ అయ్యి ఎంత సక్సెస్ఫుల్ అయ్యండి, నెలకి 10 lakhs ఆర్ 15 lakhs వరకు సంపాదించిన ఆ సక్సెస్ఫుల్ పర్సన్ ఈ రోజున అగ్రెసివ్ అవ్వాల్సిన అవసరం ఏంటండి? మీకు ఆ ఒక్క వీడియో చెప్తాండి. దాని తర్వాత నేను ఏంటన్నది, మీకు ఏ విధంగా నేను ముందుకు తీసుకెళ్తా అన్నది నేను తర్వాత మీకు చెప్తాండి. ఆ వీడియో నేను మీకు చూపిస్తాను ఈరోజు. ఇదిగోండి. ఇలాంటి ఆకున కొడుకులు ఏం చేయాలండి? ఆడు జస్ట్ మహేష్ బాబు గారి పోస్టర్ రిలీజ్ అయితే బీరు బాటిల్ చెదగొట్టుకొని ఆ వచ్చిన రక్తంతో మహేష్ బాబుకి బొట్టు పెట్టాడంటే ఇప్పుడు ఆ చిరిగిన కుట్లకి వాళ్ళ అమ్మ బాబులు డబ్బులే వాడతారు. ఇలాంటి ఆకున కొడుకులు అయితే దేశం ఎంత ముందుకెళ్తుంది? ప్రపంచంలో అందరూ టీనేజర్లు ముందుకెళ్తున్నారు. మనం దాని నిజంగా నీ హీరో ఎలాంటి మస్కో కూడా నిన్న చెప్పారా ఏ వల్ల చాలా ఎఫెక్ట్ అవుతుందనేసి. జనాభా పెరుగుతుంది, స్కిల్ ఉండాలా? ఇదే స్కిల్. మీ కాలేజ్ అయిపోయాక మీ అమ్మ బాబు మన మధ్యతరగతి ఫ్యామిలీస్ నుంచి వచ్చాం, తల్లిదండ్రులు మన మీద డిపెండ్ అయి ఉంటారు. మా జనరేషన్ అయిపోయింది, మా జనరేషన్కి ఏ ప్రాబ్లం లేదు. కానీ జింజి జనరేషన్ ఏదైతే ఉందో ఏఐ వల్ల సగం టీనేజ్ లైఫ్ కండం అయిపోతుంది. స్కిల్ కాలేజ్ అయిపోయిన సెకండరీగా ఏదో ఒక స్కిల్ నేర్చుకోండి. ఏదో ఒక స్కిల్, ఆ స్కిల్ నిన్ను కాపాడుతుంది. ఏదో ఒక స్కిల్. సైకిల్ మెకానిక్ కూడా నిన్ను జీవితంలో నేను ముందుకు తీసుకెళ్తాను. చూడండి, చూసారండి, ఈరోజు నా అన్వేషణ అంత అగ్రెసివ్ అవ్వాల్సిన అవసరం ఏముందండి? సో ఆ అన్న ఇప్పుడు ఈ రోజున చెప్పడం వల్ల మీ అందరికీ కూడా తెలుస్తుందండి. కానీ నేనండి 5 years బ్యాక్ నుంచే నేను చెప్తున్నాను. అరే ఫేస్బుక్లో ఒక్కసారి నా ఫేస్బుక్ ఐడి వెళ్ళి ఒక్కసారి విజిట్ చేయండి. నేను ఇదే చెప్తున్నాను. నాకు నా ఫోన్లో కాంటాక్ట్లో ఉన్న నా ఫ్రెండ్స్ అయినా కానీ, నా శ్రేయోభిలాషులు అయినా, ఇవేనండి నేను చెప్తుంది. రాబోయే 5 yearsలో, నేను 5 years బ్యాక్కే చెప్పానండి ఈ విషయం. రాబోయే 5 yearsలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అనేది వస్తుంది. కన్ఫామ్గా మన యొక్క వృత్తిని కానీ, మన యొక్క ఏదైనా నైపుణ్యాన్ని కానీ ఇంకా తగ్గించి వేస్తుంది. ఆ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఏదైనా మీకంటూ స్వహస్తంగా ఏదైనా టాలెంట్ ఉంటే దాని టాలెంట్ మీద నిలబడి మీరు అది నేర్చుకుని ఇంకా ఉంటే బాగుంటుంది, మన ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది అని నేను నా ఫేస్బుక్లో కూడా నేను పోస్ట్ చేశాను ఈ రోజున. నేను ప్రతి ఒక్కరికి కూడా నేను అదే చెప్తున్నాండి. ఇప్పుడు అనవసరమైన థింగ్స్ మీద వాళ్ళు ఫోకస్ చేసి వాళ్ళ టైంను వృధా చేసుకుంటున్నారు ఈ రోజున. ప్రతి ఒక్క తల్లిదండ్రులకి, ప్రతి ఒక్క పేరెంట్స్కి కూడా నేను చెప్తుంది ఇదే అండి. మీ పిల్లల్ని ఎట్లా పెంచాలో అలాగే పెంచండి. నేను మన వీడియోలో చూశానండి. వాళ్ళు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటండి. ఆయన చాలా కష్టాజీతంతో చూసుకుంటా అండి. ఆయనకు ఒక కొడుకు ఉన్నాడండి. ఆ కొడుక్కి 3 లక్షల రూపాయలు ఎట్టుకునండి బైక్ కొన్నాడంట. బైక్ కొంటే తర్వాత రోజే ఆ అబ్బాయి యాక్సిడెంట్లో చనిపోయాడండి. ఒక మిడిల్ క్లాస్ పర్సన్ మీ కొడుకులకి ఎంత ప్రయారిటీ అని ఇవ్వండి, ఎంత అట్లాగైనా చూసుకోండి. కానీ ఇదండి వాళ్ళు ఉండే పరిస్థితి ఏంటండి? 3 లక్షలు పెట్టుకుని బైక్ కొనవలసిన అవసరం ఏమన్నా ఉందండి? సో అదే విషయంలో ఏదో 3 లక్షలు ఉపయోగించి ఏదో రకంగా మీ కొడుకుల్ని వృద్ధి చేయడానికి ఉపయోగించండి. అప్పుడు ఉపయోగపడతాయండి ఈ డబ్బులు. అది అనవసరమైన థింగ్స్ వాడిదన్నాడు వీడేదన్నాడు వద్దండి. ఏమి వినకండి, ఎవరి మాట కూడా వినకండి. మీకు నచ్చింది, మీ మనసుకు నచ్చింది మీరు చెయ్యండి అని నేను ఎప్పటి నుంచో చెప్పుకుంటూనే వస్తున్నానండి. గత 5 years నుంచి నేను ఇదే మాట చెప్తున్నా అండి. చాలామందికి నేను తెలుసున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ విషయం కన్ఫామ్గా తెలుస్తూనే ఉంటుందండి.
సో ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని మీరు మనసులో పెట్టుకుని కన్ఫామ్గా అండి వేస్టేజ్ వద్దండి. అవునండి, నాకు తెలియక అడుగుతానండి, ఈ రోజున హీరో దగ్గర మహేష్ బాబు అండి, అదే హీరో మంచి చేశారు కాబట్టి మీరు మంచిని ఇన్స్పిరేషన్గా తీసుకోండి. తీసుకుని ఓకే మీరు ఒక 4 రోజులు ఇంకా బాగా హార్డ్ వర్క్ చేస్తారా, చెయ్యండి. ఒక 1000 రూపాయలు పెట్టుకుని ఎవరికైనా లేని వాళ్ళకి, లేకపోతే ఏదైనా అనాథాశ్రమానికి వెళ్ళి ఏదో ఫుడ్ రూపంలో సాయం చేయండి. ఆ విధంగా మీరు ఇన్స్పిరేషన్ తీసుకోవాలండి. ఇంకా లిటరల్గా చెప్పాలంటండి, మీరు మీ టీనేజ్లో ఎవరైతే ఉన్నారో, నేను ప్రతి ఒక్క యూత్కి నేను చెప్తున్నా అండి, ఈ రోజున మీ తండ్రి కానీ మీ ఎవరైనా కానీ మీ తండ్రి ఒక మాట అంటే అండి, మీ తండ్రి మీద ఎగిసి పడిపోయి ఈ రోజున ఎదిరించేసి మాట్లాడుతున్నారండి. ఇప్పుడున్న హీరోల్లో ఎవరైనా కానండి, మీ తండ్రి కన్నా గొప్ప హీరో అంటే ఎవరైనా, మీ తండ్రి మిమ్మల్ని అంతట్లాగా కష్ట జీతంతో ప్రతి రూపాయి కూడా దాచి ఈ రోజున మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటే అస్త్రం ఏంటండి, సేవింగ్స్ అండి. ఆ సేవింగ్స్ ప్రతి రూపాయి దాచుకోవడం వల్ల మన ఉన్నతత్వం పెరుగుతుందండి. నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చానండి. ఈ రోజున నా అన్వేషణ అన్న కూడా నేను ఆయనతో పాటు వచ్చి ఈ వీడియో చేయడానికి కూడా మీరు మెయిన్ రీజన్ అండి. అన్న ఇది మాత్రం వెరీ థ్యాంక్ఫుల్ అన్న. నేను ఇది 5 years బ్యాక్ నుంచే నేను చెప్తున్నా అన్న, 5 years బ్యాక్ నుంచే నేను చెప్తున్నా. సో ఇట్లాగా ప్రతి యూత్లో ఉన్న ప్రతి పర్సన్ కూడా దీన్ని మనం ఎడ్యుకేటెడ్ అవ్వండి. దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి మన ఉండే ఇండియాను కూడా ఇంకా డెవలప్ అవుతుంది. ఎంత డెవలప్ అవుతుందండి ఇండియా ఈ లాస్ట్ 5 yearsలో, ఎంత టెక్నాలజీ వచ్చి ఎంత అలాగా డెవలప్ అవుతుందండి. మిగతా కంట్రీస్ చూడండి, చేస్తారండి 5 days వర్కింగ్ చేస్తారండి, 5 days వర్కింగ్ చేసి 2 days చిల్ అవుతారండి. సో అదేవిధంగా మీరు కూడా చిల్ అవ్వండి. ఇప్పుడు కొన్ని మూవీస్ రిలీజ్ అవుతున్నాయండి, రిలీజ్ మూవీస్. అంతేగాని మొన్న రిలీజ్ అయిన బిజినెస్ మ్యాన్కి కూడా నేను రిలీజ్కి ఫస్ట్ 7:30కి వెళ్ళి నేను తీసుకుని చూసాను, నేను మా ఫ్రెండ్. అక్కడ నేను ఇన్స్పైర్ అయ్యానండి, పూరి జగన్నాథ్ని నేను ఇన్స్పైర్ అయ్యి తీసుకునండి. ఆ మోటివేషన్ ద్వారా నేను ఈ రోజున ఈ ఛానల్ని క్రియేట్ చేయడానికి కూడా ఆయన ఒక కారకుడు అండి. పూరి జగన్నాథ్, పవన్ కళ్యాణ్ అండి. నేను పవన్ కళ్యాణ్ చూసి చాలా ఇన్స్పైర్ అయ్యానండి. ఆయన చూసిన దాన ధర్మాలు కానీ ఇంకోటి కానీ, నాది ఫస్ట్ దగ్గర నుంచి అండి MSc కంప్లీట్ అయిన తర్వాత నాకు జాబ్ వచ్చిన తర్వాత అండి నేను ఇది చేస్తున్నా కాబట్టి నేను చెప్పుకుంటున్నా అండి. నాకు అప్పు నుంచి కూడా నేను జాబ్ చేస్తున్నా, నా జీతం నుంచి వచ్చిన ఏ మనీ అయినా కానండి 3% అండి, 3 to 5% అండి ప్రతి మంత్ కూడా అండి నేను సమాజానికే నేను ఖర్చు పెట్టాను. ఈ రోజున ఎవరైనా ఆపదలో ఉంటే వాళ్ళకి అడిగితే 1000 రూపీస్ అని, లేకపోతే అట్లా అని ఇప్పుడు కూడా నేను చేస్తున్నాను వర్క్. ఒక వాలంటీర్గా నేను రాబిన్ హుడ్ ఆర్మీలో నేను ఒక వాలంటీర్గా నేను వర్క్ చేస్తున్నాను అండి. నా మోటివ్ ఏంటంటే అండి, ఒకే పక్కోడు ఎవరైతే ఆపదలో ఉన్నారో వాళ్ళకి మనం సాయం చేస్తే వాళ్ళ హ్యాపీనెస్ని చూసి నేనే హ్యాపీ ఫీల్ అవుతానండి. అట్లాగా ఏదో ఒకటి మీకంటూ ఒక మోటివ్ కానీ, ఏదంటూ ఒక మీకు టార్గెట్ కానీ, గోల్ కానీ నిలుచుకోండి. అప్పుడే మీరు ఏంటంటే సొసైటీకి తెలుస్తుందండి. ఇట్లాంటి వేస్ట్ ఆఫ్ థింగ్స్ వల్ల దేర్ ఈజ్ నో యూజ్ అండి, నో యూజ్ ఎట్ ఆల్. మీకు ఇది ఇప్పుడు తెలియకపోవచ్చు అండి. ఎంజాయ్ చేయండి, చేయనని నేను చెప్తలేదండి. నేను అక్కడి నుంచి ఎంజాయ్ చేసి వచ్చినాను. ప్రతి మూమెంట్ కూడా హ్యాపీగా ఉంటానండి నేను. సో అట్లని క్రియేట్ చేసుకోండి. అనవసరమైన థింగ్స్ కూడా మీరు వద్దండి, వేస్ట్ చేయొద్దు. వాళ్ళు ఏదనుకున్నా, వీళ్ళు ఏదనుకున్నా పక్కన పడేయండి. వాళ్ళ మీకు ఎటువంటి ఉపయోగం లేదు. మీరు మళ్ళీ చెప్తున్నాండి, పాడాలనుకున్నవాడు పాడండి, చదివేయాలనుకున్నవాడు చదివండి. మీ టాలెంట్ ఎంత ఉంటే అంత చూపించండి. ఒకవేళ మీ వల్ల మాకు ఎటువంటి ఉపయోగం లేదంటే వీళ్ళంత త్వరగా చచ్చిపోండి, దెర్ ఇస్ ద నో ప్రాబ్లం. కన్ఫామ్గా మీకు ఈ రోజున ఇక్కడికి వచ్చి నా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు మాత్రం ఇచ్చే సందేశం ఇదండి. టీనేజ్ వాళ్ళకి కానీ, మిడిల్ క్లాస్ పర్సన్స్ కండి, పేరెంట్స్కి మెయిన్ అండి. వాళ్ళ పిల్లల్ని మాత్రం గారాబం చేసి హెచ్చులకు మాత్రం తగ్గకుండా చూసుకుంటారని మీ ఏకే ఆలమూర్తి సైనింగ్ ఆఫ్. బాయ్.